హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఆ రోజు స్పీడ్వే 7కి వెళ్ళినప్పుడు అండి. లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని అయితే చెప్పాను కదా. గుంటూరు నుంచి ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలండి. లాంగ్ డ్రైవ్ అనిపించింది అసలు బాగా. వెళ్ళే దాంట్లో ఒక యాక్సిడెంట్ కూడా అయ్యింది, హైవే మీద చూసాము. సో స్పీడ్గా వెళ్ళడం చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇలా ఎంతమందికి స్పీడ్వే 7 అయితే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనం ఎంజాయ్ చేయడానికి. వీకెండ్లో చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. మార్నింగ్ మేము 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. చాలా దూరం కాబట్టి 12 అయ్యేసరికి మాకు కొంచెం ఆకలేసింది. అండ్ అందులో మనం కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోవాలని చెప్పి ఇంకా హైవే మీద నుంచి చూస్తే ఇంకా మనకి డాబా అయితే కనిపించింది. సో అక్కడికైతే వెళ్ళాము. పంజాబ్ డాబా అనుకుంటా అది దాని పేరైతే. అక్కడికైతే వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. విత్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. నాకు చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది, చాలా టేస్ట్గా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్తే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి. తర్వాత మనం గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు సర్వీస్ రోడ్లో దిగిపోయిన తర్వాత మనం రైట్ టర్న్ తీసుకోవాలి. టర్న్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ స్ట్రీట్ అయితే కనబడుతుంది అనమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గూగుల్ మ్యాప్స్ అయితే ఫాలో అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కరెక్ట్గానే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇది కొంచెం ఊరికి కొంచెం దూరంలోనే ఉన్నట్టుంది. ఊరంతా కొంచెం దాటేసిన తర్వాత ఇలా చెట్లు అవన్నీ అయితే ఉంటాయి అనమాట. దాని లోపలికి వచ్చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతూ ఉంటుంది. మనం అక్కడ దిగేసిన తర్వాత ఎంట్రీ ఫీజు 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రైట్స్ అన్ని ఫ్రీనే అనుకుంటా, కానీ బయట ఫీ ఛార్జ్ చేస్తారని అయితే చెప్పారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం లేదు. ఇది స్పీడ్వే 7కి ఆపోజిట్లో ఫోటోషూట్కి అనుకుంటా. ఇక్కడ అన్ని లొకేషన్స్ అయితే బాగున్నాయి, కానీ ప్రెసెంట్ అయితే ఓపెన్ చేయలేదు. మరి మేము వెళ్ళినప్పుడైతే ఓపెన్ చేసలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ ఏమైనా జరుగుతుందేమో అనుకున్నాము. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఫీజు పే చేసి మనం ఫీజు పే చేసి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా మనకి బ్యాండ్ అలా ఒకటి వేస్తారు చేతికి, అది వేయించుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకునేటప్పుడు అవి తీసేయచ్చు. అది జస్ట్ స్టిక్కర్ లా ఉంది అంతే. మళ్ళీ మనం వచ్చేటప్పుడు పెట్టేసుకొని రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదైతే మొత్తం బాగానే ఉంది, కానీ కొంచెం దూరం అవ్వడం వల్ల ఏమో అంతమంది అయితే లేరు. జస్ట్ కొంచెం మంది అయితే ఉన్నారు అంతే. కానీ ఇక్కడ గోకట్ చాలా బాగుంది. గోకట్ ప్లేస్ కూడా చాలా బాగుంది, కానీ మేమే ట్రై చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ట్రై చేయాలి. ఇంకా జిప్ లైన్ కూడా ఉంది, అది వేరే వాళ్ళు ట్రై చేశారు, మేము చూసాం అంతే. కానీ అప్పటికి వర్షం పడుతుంది కొంచెం. వెళ్ళిన రోజు క్లైమేట్ అంతా కూడా క్లౌడీగా ఉంది కాబట్టి మేము అది కూడా ట్రై చేయలేదు. ఇది చూసాను, అచ్చం జిమ్లో డంబుల్లా అయితే ఉంది, కానీ అక్కడ అదంతా చెక్కతో అయితే ఉంది. అది అసలు ఎలా చేశారో కూడా తెలియదు. చాలా బాగుంది. ఒకసారి మనం అయితే ట్రై చేద్దామని అయితే వెళ్ళామన్నమాట లేపడానికి, కానీ అది చెక్కతో చేసినా కూడా చాలా బరువు ఉంది. సో మనమైతే లిఫ్ట్ చేయలేకపోయాము. జస్ట్ అలా పోజ్ ఇస్తూ మాత్రం ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము. షూట్ అండ్ బర్త్డే పార్టీస్ ఏ పార్టీకైనా కానీ చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో కూడా మనం ఫుడ్ అవి తినొచ్చు ఆర్డర్ చేసుకొని. రెస్టారెంట్కి అయితే సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారనుకుంటా. మేమైతే పార్క్ అనే చెప్పాము. అక్కడ మనం బిల్ పే చేసే దగ్గర రెస్టారెంట్ ఆర్ పార్క్ అని అయితే అడుగుతారు. అక్కడ మనం చెప్పి ఫీ పే చేసి వచ్చేయచ్చు. వీకెండ్ ఫ్యామిలీతో వెళ్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిల్డ్రన్స్కి అయితే పార్క్లో చాలా బాగుంటుంది అనమాట. చిల్డ్రన్స్కి సపరేట్గానే ప్లే జోన్ ఉంది, అక్కడ ఆడుకోవచ్చు చిల్డ్రన్స్ అందరూ కూడా. ఇంకా పెద్దవాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, ప్లే చేయొచ్చు. ట్రీస్ అయితే చూసారా ఎంత బాగున్నాయో. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండడం వల్ల ఫోటోషూట్కి చాలా బాగా అయితే వచ్చింది. పిక్స్ అన్నీ కూడా నేను చాలా బాగా దిగాను. అండ్ కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ మీకు వీడియో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఇదైతే కనుక అక్కడ ఫౌంటైన్ లా ఉందన్నమాట. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే వాటర్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. మనమైతే వెళ్ళి అక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళైతే వాటర్ ఆన్ చేశారు. మాత్రం నా హెయిర్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ గేమ్స్ అన్నీ కూడా వచ్చేసిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేశాను. అప్పుడు చాలా అలసిపోయి ఉంటాం కాబట్టి కొంచెం హెయిర్ అయితే అలా అనిపించింది. అండ్ అందులోనూ ఆ రోజు మనకి గాలి కూడా చాలా బాగా వచ్చింది, అందుకనే హెయిర్ అలా అయిపోయింది. ఆల్రెడీ మనది అసలే కర్లీ హెయిర్ కాబట్టి ఆటోమేటిక్గా అలా అయిపోద్ది అనమాట. సో డాగ్ అయితే కనిపించింది. ఇది చాలా ఏజ్ అయిపోయినట్లుంది, అంత యాక్టివ్గా అయితే లేదు. కానీ చూడంగానే కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే దాని పర్సనాలిటీని చూసి. అండ్ అలాగే ఇది బాస్కెట్బాల్ కోర్ట్, దీనికి ఆపోజిట్లోనే మనకి వాలీబాల్ కోర్ట్ ఉంది. అక్కడైతే ఆడుకోవచ్చు అనమాట. మనం ఎవరైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే అది అక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా, అదైతే రెస్టారెంట్. అండ్ ఇదైతే మొత్తం కూడా కొంచెం
ముందుకెళ్ళిన తర్వాత గోకార్ట్ ప్లేస్, నేను అది కూడా క్లారిటీగా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే కొంచెం పెయింటింగ్ అయితే వేయించారు, బటర్ఫ్లై పెయింటింగ్. అక్కడైతే మనం స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ అయితే దిగొచ్చు, కానీ నేను అక్కడ ఒక్క ఫోటో కూడా దిగలేదు. నేను ఇదంతా ఎండింగ్లో చూసాను అనమాట. ఇది ముందే చూస్తుంటే మనం ఫొటోస్ అన్నీ తీసుకునే వాళ్ళం. మీరైతే తప్పకుండా మిస్ చేయకండి. అండ్ ఇది అయితే గోకార్ట్ చేయడానికి అయితే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి హెల్మెట్ అండ్ అవన్నీ పెట్టి గోకార్ట్ అయితే చేపిస్తారు. హెల్మెట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు మనకి మినరల్ వాటర్ కావాలంటే కనుక ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది, అందులోంచి తీసుకోవచ్చు. కాస్ట్ కూడా ఓన్లీ 1 వాటర్ బాటిల్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా అంటే చూడండి, ఇంకేదైనా మనం స్ప్రైట్ ఆర్ ఇంకేదైనా తీసుకుంటే కూడా అలానే ఛార్జ్ చేస్తారు. సో బెటర్ మనమైతే బయట నుంచి తెచ్చుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. అలాగే బయట నుంచి ఫుడ్ అయితే ఎలా ఉండదండి, మీరు మాత్రం ఫుడ్ అయితే ఏమీ తెచ్చుకోవద్దు. బయట నుంచి ఫుడ్ అయితే ఏం లోపలికి తీసుకురానివ్వట్లేదు. ఓన్లీ వాటర్ అయితే ఓకే. కూర్చోడానికి కూడా చాలా చోట్ల బెంచెస్ కూడా వేశారు. సో కూర్చోడానికి కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. పెద్దవాళ్ళని కూడా తీసుకొని అయితే రావచ్చు. వీళ్ళు ఎవరైనా ఇంతకు ముందు గోకార్ట్ అయితే ట్రై చేస్తారా? ఎవరైనా ట్రై చేస్తుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు. మొన్న ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అలాగే మీ గోకార్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా షేర్ చేస్తే నేను ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ కొంచెం క్లైమేట్ అలా చల్లగా ఉన్నప్పుడు వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట. చిన్న పిల్లలకి ఈ మధ్య ఫోటోషూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే చాలా ఎక్కువగా గార్డెన్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా సిట్టింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మనకు అది కనపడదు కానీ సౌండ్స్ అయితే వస్తాయి అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు. ఇంకా ఏమైనా చేస్తున్నారేమో. లోపలదంతా ఫారెస్ట్ లానే అనిపిస్తుంది కానీ గుడ్ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా విజిట్ చేయండి మీరందరూ కూడా. ఆల్మోస్ట్ మంగళగిరి పార్క్లో, ఎకో పార్క్లో తెలుసు కదండి, అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. కానీ ఎక్కువ అయితే లేవు, జస్ట్ కొన్ని ఉన్నాయి అంటే. ఇంకా అండ్ అలాగే చిల్డ్రన్స్కి ప్లే ఏరియా ఉంటుంది అనమాట. జిప్ లైన్ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకి వాలీబాల్, బాస్కెట్బాల్ అలా ఆడుకోవడానికి ఉంటుంది. అండ్ అలాగే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ మీకు యాడ్ చేశాను చూడండి. మీకు ఎలా అనిపించాయో చెప్పండి. నేను ఇదంతా ఒక వీడియోలో ఎడిట్ చేసి కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. మనం ఇలా మంచి లొకేషన్స్కి వెళ్తే చాలా వీడియోస్ తీసుకోవాలి, చాలా ఫొటోస్ తీసుకోవాలనుకుని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ అవ్వదన్నమాట. అంటే మనం తీసుకోవాలనుకున్న వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా ఆ టైంకి తీసుకోలేము. మేము 5కి అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకప్పటికి వర్షం పడేలా ఉందని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అలా విజయవాడ వచ్చేసరికి విజయవాడలో కొంచెం వర్షం పడినట్లుంది. అక్కడైతే కొంచెం రోడ్స్ అన్నీ కూడా వెట్గానే ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం ఆకలేసి మనం KFCకి అయితే వెళ్ళాము అనమాట. KFCలో ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో అందుకని KFCలోకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చేసి కూర్చున్నాం అనమాట. మన ఆర్డర్ వచ్చేంత వరకు. వర్షం పడ్డం వల్ల అనుకుంటా KFC కూడా అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు కదండి. ఇంకా కొంచెం క్లైమేట్ బాగుంది కాబట్టి ఇంకా చాలామంది అయితే వచ్చారు. మనం అలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా తీసుకొని మనం తినేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు వాచ్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.